నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 22, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:22 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:23 ఈ రోజు తిథి అష్టమి తెల్లవారుజామున 5:23 వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము మూలా నక్షత్రము తెల్లవారుజామున 3:14 వరకు. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 1:40 నుండి తెల్లవారుజామున 3:22 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:58 నుంచి ఉదయం 8:46 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:22 నుంచి ఉదయం 10:52 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:46 నుంచి తెల్లవారి 5:34 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:37 నుంచి రాత్రి 10:20 వరకు. అభిజిత్ ముహూర్తము 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి యొక్క పంచాంగం. నమస్తే. నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 22 మార్చి దిన ఫలితాలలో భాగంగా గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి, అవి మేషాది ద్వాదశ రాశులకు ఎలాంటి పరిస్థితిని ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ఈ రోజు యొక్క గ్రహస్థితి సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు సింహరాశిలోను, బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతు కన్యరాశిలోను సంచరిస్తుండగా మేషాది ద్వాదశ రాశుల వారికి ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తోంది అంటే కనుక, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పనుల్లో వేగం పెంచాలి, అశ్రద్ధ మానాలి, బద్ధకాన్ని తగ్గించుకోవాలి, పై అధికారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా లేదు అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ధనానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. అది తల నుంచి తలనొప్పి కావచ్చు, అంటే బ్రెయిన్కి సంబంధించి కావచ్చు, రక్తానికి మజిల్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు కనబడుతున్నాయి. సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసి మీ యొక్క కోరిక చెప్పుకొని సింధూరాన్ని స్వామివారికి సమర్పించడంతో పాటుగా 5 ప్రదక్షిణాలు చేసి 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ రోజు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా అంటే ఏదైనా పని మీద వెళ్ళాలన్నా కానీ ఈ పని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు విజయాన్ని కూడా పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కార్యాచరణలో మీరు ఏ కార్యం తలపెట్టినా సక్సెస్ అవుతారు. ఉద్యోగాలు స్థిరపడతాయి, శుభవార్తలు వింటారు. అయితే వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. అగ్రిమెంట్లు చేసుకోవాలన్నా భాగస్వామ్యంలో కానీ, పెట్టుబడులు పెట్టడంలో కానీ, లేదా కొత్త వ్యాపారాలు స్థాపించాలన్నా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఈ రోజును వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనము అప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే చక్కని ఆరోగ్యం ఈ రోజు మీకు కనబడుతోంది. ఆరోగ్యం గురించి చింతపడవలసిన సమయం ఈ రోజు ఏమీ లేదు, చక్కగా ఉండబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు దుర్గామ్మ వారిని కుంకుమ పూజ చేసుకున్నట్టయితే లేదు దుర్గామ్మ వారిని దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు, పరిహారాలు. నమస్తే.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వస్తాయి, ప్యాకేజెస్ పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. దీంతో పాటుగా ఇంక్రిమెంట్స్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశము, ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశము కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెడితే, అంటే ఈ రోజు ఏదైనా పెట్టుబడులు పెట్టినట్టయినా లేదా ఒప్పందాలు చేసుకున్నట్టయితే కనుక ఈ నష్టము, అంటే ఈ రోజు చేసే పని భంగం అవడంతో పాటు ఈ ఫలితము మీకు ఉత్తరోత్తర కనబడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు అస్సలు చేసుకోకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో విభేదాలు రావడం కానీ, కుటుంబ సభ్యులతో కాకుండా మిత్రులతోనూ, మీ యొక్క బంధువుల్లోనూ కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం కనబడుతోంది. మాటను చాలా జాగ్రత్తగా ఈరోజు వాడుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరానికి సంబంధించినటువంటి మజిల్స్కి సంబంధించిన లేదా నిద్రలేమి, అలసట, ఒత్తిడి ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈరోజు చేయవలసిన పని విష్ణు సహస్రనామ పారాయణ ఉదయం పూటే కనుక విన్నట్టయితే ఒక్కసారైనా వినే ప్రయత్నం చేయండి. లేదు మాకు నోటికి చదవడం వచ్చు అంటే కనుక ఒకసారి చదవడం కానీ, ఒకసారి వినడం కానీ తప్పనిసరిగా చేయండి. మీరు ఏ పని మీదైనా సరే బయటికి వెళ్ళాలనుకుంటే కనుక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి ఏ కీలకమైన పని చేయాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఈ పని చేసినట్టయితే విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.